Hello children, today we are going to learn 9th class. I am going to teach you 9th class biology first lesson, cell. Today children, I am going to teach you 9th class biology first lesson. Lesson name is cell. Its structure and functions. So, father of cell biology. The father of cell biology is Albert Claude. Okay, Albert Claude is considered to be the father of cell biology. He is the one who have founded that cell is cell and its functions, all the things about cell. So he is called as the father of cell. He is considered to be the father of cell biology. He was awarded the Nobel Prize for Physiology, Medicine in 1974. He was born in Belgium. He moved on United States and worked at the Rockefeller Institute to develop cell fractionalization and ultracentrifugation. Okay, so he was the father of cell biology. Today we are going to learn few things in this lesson. Okay. So we have plant cell and also animal cell. Plant cell are usually large in size. So large in size ante పెద్దగా ఉంటుంది. Cell wall is present. Cell wall అనేది ఉంటుంది. Plastids are present. So chromoplasts and chloroplasts రెండు ఉంటాయి. ఓకే, దేంట్లో ప్లాంట్ సెల్లో. సెంట్రియోల్స్ ఆర్ యాబ్సెంట్. సెంట్రియోల్స్ అనేవి యాబ్సెంట్గా ఉంటాయి. Vacuoles are larger in size. Vacuoles are larger in size. దేంట్లో ఇవి అన్ని ప్లాంట్ సెల్లో. అదే యానిమల్ సెల్లో యానిమల్ సెల్స్ ఆర్ జనరలీ స్మాల్ ఇన్ సైజ్. యానిమల్ సెల్స్ ఆర్ జనరలీ స్మాల్ ఇన్ సైజ్. ఓకే, సో సెల్ వాల్ ఈజ్ యాబ్సెంట్. సెల్ వాల్ అనేది యాబ్సెంట్ ఉంటుంది ఎక్కడ, యానిమల్ సెల్లో. కానీ ప్లాంట్ సెల్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ప్లాసిడ్స్ ఆర్ యాబ్సెంట్. ప్లాసిడ్స్ అనేవి యాబ్సెంట్గా ఉంటాయి. అదే ప్లాంట్ సెల్లో ప్రెజెంట్ ఉంటాయి. సెంట్రియోల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యానిమల్ సెల్. వాక్యూల్స్ ఆర్ స్మాలర్ ఇన్ సైజ్. అదే ప్లాంట్ సెల్లో వాక్యూల్స్ అనేవి పెద్దగా ఉంటాయి. అలాగే వాక్యూల్స్ అనేవి యానిమల్ సెల్లో స్మాలర్ ఇన్ సైజ్లో ఉంటాయి అన్నమాట. సో టుడే వీ లెర్న్డ్ అబౌట్ what is a cell, who is the father of cell, plant cell, animal cell గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఓకే, అండ్ ఆల్సో I can show you the picture of animal cell and also plant cell. So this is a model of plant cell. చూసారా, ఇది plant cell. ఓకే, animal cell అంటే ఇలా ఉంటుంది. ఓకే, so we have a difference in plant cell and also animal cell. ఇక్కడే ఉంది చూడండి, ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో దాని డిఫరెన్స్ అనేది మనం ఇందాక చూసాము. ఫస్ట్ ప్లాంట్ సెల్ గురించి తెలుసుకున్నాము, దాని తర్వాత యానిమల్ సెల్ గురించి కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్, సో వీ హ్యావ్ prokaryotic cell and also eukaryotic cell. So what is meant by prokaryotic cell? Nuclear membrane around nucleus. Nuclear membrane around లో ఉండే న్యూక్లియస్ ని ఏమంటారంటే ప్రొకారియోటిక్ సెల్ అంటారు. మెంబ్రెయిన్ బాండ్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ యాబ్సెంట్. సో దీంట్లో ఏంటంటే బాండ్ సెల్స్, ఆర్గనెల్స్ అనేది యాబ్సెంట్గా ఉంటాయి. యూనిసెల్లర్గా ఉంటుంది. ఇట్ ఈజ్ యూనిసెల్లర్. సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది ఈ యొక్క సెల్లో. న్యూక్లియస్ అనేది యాబ్సెంట్గా ఉంటుంది. సెల్ డివిజన్ అనేది మైటోసిస్తో ఉంటుంది. సైజ్ ఆఫ్ ద సెల్ అనేది జనరల్గా స్మాల్గా ఉంటుంది. ఇవి దీంట్లో బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గీ ఉంటుంది. ఓకే, యుకారియోటిక్ సెల్, దీంట్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది అరౌండ్ న్యూక్లియస్ ఇస్ ప్రెసెంట్. న్యూక్లియర్ మెంబ్రెయిన్లో న్యూక్లియస్ అరౌండ్లో ఉంటుంది. ఇక్కడ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ అనేది యాబ్సెంట్గా ఉంటుంది. మోస్ట్ ఈ యొక్క సెల్స్ అనేవి మల్టీ సెల్యులర్గా ఉంటుంది. దీంట్లో మోర్ దెన్ 1 క్రోమోజోమ్ ఉంటుంది. న్యూక్లియస్ అనేది ఈజ్ ప్రెసెంట్. సెల్ డివిజన్ అక్కర్స్. సెల్ డివిజన్ అవుతుంది, మిటాసిస్ అండ్ మియోసిస్.
సైజ్ ఆఫ్ ద సెల్ అనేది లార్జ్గా ఉంటుంది. దీంట్లో ఫంగై, ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్ ఉంటాయి. సో వాట్ విల్ హ్యాపెన్, సో మనం ఇప్పుడు ప్రొకారియాటిక్ సెల్, యుకారియాటిక్ సెల్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సెల్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎ సెల్ న్యూక్లియస్ ఇస్ రిమూవ్డ్. ఓకే, ఏమవుతుంది, ఒక సెల్లో న్యూక్లియస్ని తీసేస్తే ఏమవుతుందో నేర్చుకుందాం. న్యూక్లియస్ కంట్రోల్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనేల్. ఇట్ క్యారీస్ క్రోమోజోమ్స్. ఓకే, ద క్రోమోజోమ్స్ బేర్స్ డిఎన్ఏ. సో ఇది ఏం చేస్తుంది అంటే, న్యూక్లియస్ అనేది ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది ఫంక్షనింగ్ అనేది. న్యూక్లియస్ తీసేస్తే ఏమైంది, ఫంక్షనింగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హ్యూమన్ బీయింగ్కి హార్ట్ అనేది లేకపోతే కెన్ దే సర్వైవ్? దే కెనాట్ సర్వైవ్. ఓకే, కొత్తవేవో రకరకాలుగా ఇప్పుడు వచ్చాయి, కానీ అంటే ఇన్ జనరల్ ఐఎమ్ సేయింగ్, హార్ట్, 2 కిడ్నీస్ పాడైతే కెన్ యూ సర్వైవ్? యూ కెనాట్ సర్వైవ్. ఓకే, 2 లివర్స్ పాడైనాయి అనుకో, కెన్ యూ సర్వైవ్? యూ కాంట్ సర్వైవ్. సో అలాగే న్యూక్లియస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికి? ఫంక్షనింగ్ ఆఫ్ ఎ సెల్కి. అది లేకపోతే ఏమవుతుంది, చాలా ఇబ్బందులు అవుతాయి. న్యూక్లియస్ ఇస్ రిమూవ్డ్, రిజల్ట్ ఇన్ ద డెత్ ఆఫ్ సైటోప్లాజమ్ అండ్ సెల్ డైస్. సో సెల్ అనేది డై అవుతుంది. నో ప్రోటీన్ కెన్ బి produced inside the cell if the nucleus is removed and the manufacturers of the proteins in the cell. సో దానివల్ల ఏమవుతుంది, ప్రోటీన్స్ డెవలప్ కావు కాబట్టి చచ్చిపోతుంది అనమాట. ఏంటది? సెల్. సో టుడే వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ సెల్ లెసన్, ఫాదర్ ఆఫ్ సెల్ అండ్ వాట్ ఈస్ ఏ ప్లాంట్ సెల్, యానిమల్ సెల్, ప్రొకారియాటిక్ సెల్, యుకారియాటిక్ సెల్. ఇంకోటి వాట్ ఈస్ హౌ న్యూక్లియస్ ఇస్ ఫంక్షనింగ్ ఇన్ ఏ సెల్ అనే దాని గురించి మనము వీ హ్యావ్ లెర్న్డ్. థ్యాంక్ యూ చిల్డ్రన్.